ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి రామారావు నాగేశ్వరరావు యాజ్ ఇట్ ఈజ్గా వృత్తిపరంగా పోటీల్లో ఉంటారు. అవును. కానీ ఒకసారి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయినాయి, ఇండస్ట్రీ ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు వాళ్ళకి లక్షలాది రూపాయల రెమ్యూనరేషన్లో, అంటే నేను చెప్పా కదా మీకు, సుందరలాల్ నేత గారు రామారావు ₹1,00,00,000 ఇస్తా అన్నా కూడా ఆయన నో అన్నాడు. ఈవెన్ నాగేశ్వరరావుగా చూసుకుంటే లక్షలాది ఇది ఇస్తూ సూట్ కేసులు మోసుకుని ప్రొడ్యూసర్లు వస్తే వీళ్ళు ప్రొడ్యూసర్లతో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిబ్యూటర్లు రమ్మంటారు. నా ఫెయిల్యూర్ సినిమా ఇంతకుముందు ఎంత చేసింది, సపోజ్ ఇంతకుముందు నా ఫెయిల్యూర్ సినిమా 6 లక్షలు చేసింది, ఈ మధ్య ఎంత చేసింది 6,50,000, అంటే 50,000 పెరిగింది. 50,000 పెరిగిన దాంట్లో నేను హీరో వాటాగా నాది ఒక 20%, అంటే అప్పుడు 20% అంటే నేను 10,000 తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంతకుముందు తీసుకున్న దాన్ని 10,000 పెంచుకోవచ్చు అని అలా పెంచేవారు. అంతేగాని మొదటి సినిమాకే కోట్లు, రెండో సినిమాకే కోట్లు, మూడో సినిమా కోట్లు అని ఇలా చేసేవారు కదా, అదొకటి పద్ధతి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీ అంత ఇబ్బందిలో ఉంది, ఇప్పుడు మనం ఎన్ని లక్షలు తీసుకోవద్దు, అందుకని మన ఇద్దరం కలిపి 10,000 తీసుకుందాం. అప్పుడు హీరోయిన్ 8,000 తీసుకుంటుంది, లేదా ఎవరన్నా కొంచెం బాగా ఇమ్మంటే ఈక్వల్ 10,000. అంటే అప్పుడు మన కాస్ట్, మన రెమ్యునరేషన్ తగ్గిపోయి మేకింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ మేకింగ్ పర్ఫెక్ట్గా ఉండే జోన్లో మనం చేసుకుంటాం అని అనుకుని చేస్తే అప్పుడు అందరూ, అప్పట్లో రాజ్బాబు గారు లేదు నేను 1,50,000 తీసుకుంటానంటాం. సరే అయితే అప్పుడు ఈ 10,000లో చేసే వాళ్ళతోనే మనం పెట్టుకుని ముందుకెళ్దామని అనుకుంటాం. ఆ జోనర్లో చేశారు వాళ్ళు కాపాడుకున్న ఇండస్ట్రీని మనం ఎందుకు కాపాడుకోవాలి? సో ఇట్లా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇలా విచ్చలవిడితనం చేయడానికి అందరిది విధం ఉంది. ప్రొడ్యూసర్ ఆ రోజున కోట్లు తీసుకుని లక్షలు తీసుకుని వస్తానన్నా కూడా వీళ్ళు ఒప్పుకోలే. మరి ఏంది ఇది? ఇవన్నిటికీ నువ్వు నాకు క్లారిఫై చేస్తే నేను చెప్తాను. అంటే ఇవన్నీ కూడా రామారావు ఆచరించారు. రామారావు గారి ఆచరణలో ఈయన భాగం. ఇంకొకటి ఏంటంటే రామారావు క్యారెక్టర్కి వచ్చేప్పటికి రామారావు కొడుకు బాలకృష్ణ గారు బ్రహ్మం గారి చరిత్ర షూటింగ్ చేసేటప్పుడు బాలకృష్ణ గారితో ఒకటే అన్నాడు, నువ్వు ఈ సినిమాలో అద్భుతంగా యాక్ట్ చేస్తే ఈ సినిమా సూపర్ హిట్, నువ్వు యాక్ట్ చేయటం రాకపోతే, యాక్ట్ చేయటం ఇబ్బంది అయితే ఈ సినిమా డిజాస్టర్ అని చెప్పాడు. బాలకృష్ణ గారు అనుకున్నా అంటే సినిమాను బ్రహ్మం గారు ఆయన హీరో, నేనేదో ఆర్టిస్ట్ని, నా మీద ఆడతాం ఏంటి, ఆయన మీద ఏం చెప్పానంటే సరే బ్రహ్మం గారు దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత సిద్ధయ్య రావటం, బ్రహ్మం గారు లేరని చెప్పి బాగా ఫీల్ అవటం, దాని మీద సమాధికి నెత్తి కొట్టుకుంటాం, ఆ నెత్తి కొట్టుకుంటాంలో నెత్తి పగిలిందంట. నెత్తి పగిలి బ్లడ్ వస్తానంట. ఓ స్టార్ హీరో, ఫైనాన్షియల్లీ హీఈస్ ద వెరీ వెల్ ఆఫ్, అది ఆయన కొడుకు, ఈయన హీఈస్ వెరీ వెల్ ఆఫ్ బోర్న్, ఆయన బోర్న్ అండ్ బ్రాటప్ లో వెరీ వెల్ ఆఫ్ అన్నది కాదు, కానీ ఈయన బోర్న్ అండ్ బ్రాటప్. అయితే నెత్తురు వచ్చి తల పగులుతా అంటే ఇమీడియట్ బ్రేక్ అని అనకుండా, లేకపోతే పోనీ ప్యాకప్ అని అనకుండా చేశారంట షూటింగ్. చేసేసి అయిపోయిన తర్వాత సరే ఓకే నెక్స్ట్ అది చూసుకోవాలి కాకుండా నెక్స్ట్ అన్నా అంటే నెక్స్ట్ సీన్ మళ్ళా కంటిన్యూ. అంటే ఆయన చూడండి, అంటే సొంత కొడుకు, సొంత ఇది, ఆ దెబ్బ తగిలి రక్తం కారుతా ఉంటే బ్రేకు చెప్పకుండా, ప్యాకప్ చెప్పకుండా, దాన్ని చూడకుండా మళ్ళా షూటింగ్లోకి వెళ్ళిపోవటం, అది ఆయన వర్త్. ఈయన ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్, వెల్ సెటిల్డ్ స్టార్ సన్. ఈయన కూడా ఒక బోర్న్ స్టార్ రేంజ్ వచ్చి ఈయన కూడా అంత బాధలో కూడా ఆయన నెక్స్ట్ అంటే మళ్ళీ యాక్ట్ చేయటం, అంటే అసలు అది అసలు ఇవాళ